వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? ఆల్రెడీ స్టార్ట్ చేశారా? సో ఆల్రెడీ స్టార్ట్ చేయబోతున్నారా? అయినా మీకు ఎక్కడ నుంచి స్టార్ట్ చేయట్లో తెలియట్లేదా? సో నేనైతే వీడియో తీసుకొచ్చేసాను, రోడ్ మ్యాప్, ఫ్రంట్ ఎండ్ యొక్క రోడ్ మ్యాప్. సరే చూసేద్దాం. మరి ఎవరికైతే ఐడియా లేదో మొత్తం కూడా ఐడియా వచ్చేస్తుంది వీడియో ద్వారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML. సో ఫ్రంట్ ఎండ్లో మనకు తెలుసు కదా, HTML, CSS, జావాస్క్రిప్ట్. సో HTML మనకు ఏమేమి నేర్చుకోవాలి? HTML బేసిక్స్ కావచ్చు, ఎలిమెంట్స్, ట్యాగ్స్, అట్రిబ్యూట్స్, తర్వాత సెమాంటిక్స్, తర్వాత ఫార్మ్స్ కావచ్చు, HTML5 కావచ్చు, న్యూ ఎలిమెంట్స్ కావచ్చు, APIస్ సంబంధించి మనకు నేర్చుకోవాలి. ఓకే, ఇదంతా కూడా HTML. సో మీరు HTML కావచ్చు, CSS కావచ్చు, జావాస్క్రిప్ట్ కావచ్చు, వెంటనే యూట్యూబ్కి వెళ్ళి పైథాన్ లైఫ్ HTML, పైథాన్ లైఫ్ CSS, పైథాన్ లైఫ్ జావాస్క్రిప్ట్ ఇలా సెర్చ్ చేస్తే మన వీడియోలు వస్తే అక్కడ నుంచి నేర్చుకోవచ్చు ఫ్రీగా. ఓకేనా? సో ఫ్రీగా కంటెంట్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఒకసారి చూడండి, నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నేను మీకు సోర్స్ కూడా చెప్పేస్తున్నాను. CSS సంబంధించి CSS బేసిక్స్, తర్వాత సెలెక్టర్స్, తర్వాత బాక్స్ మోడల్, తర్వాత లేఅవుట్ కావచ్చు, CSS3 కావచ్చు, తర్వాత ట్రాన్సిషన్స్ కావచ్చు, యానిమేషన్స్ కావచ్చు, ఫ్లెక్స్ బాక్స్ కావచ్చు, గ్రిడ్ కావచ్చు. ఇవన్నీ కూడా CSS సంబంధించి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత వచ్చేసరికి జావాస్క్రిప్ట్లో మనకి ఒక చాలా ఫస్ట్ జావాస్క్రిప్ట్ బేసిక్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్, ఫంక్షన్స్, కంట్రోల్ ఫ్లో, DOM మ్యానిపులేషన్స్ కావచ్చు, క్రియేటింగ్, మోడిఫైయింగ్ అండ్ రిమూవింగ్ ఎలిమెంట్స్ కావచ్చు, యారో ఫంక్షన్స్ కావచ్చు, డిస్ట్రక్టింగ్ కావచ్చు, అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ కావచ్చు, కాల్ బ్యాక్స్ కావచ్చు, అసింక్ అవైట్ కావచ్చు, ES6 ఫీచర్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటూ వెళ్ళాలి. ఈ జావాస్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ లైబ్రరీస్, రియాక్ట్ లైబ్రరీ కావచ్చు, తర్వాత ఏంటి కాంపోనెంట్ సంబంధించి ఏంటి స్టేట్ మేనేజ్మెంట్ కావచ్చు, రియాక్ట్ హుక్స్ కావచ్చు, రియాక్ట్ రౌటర్ కావచ్చు, యాంగ్లర్ కావచ్చు, కాంపోనెంట్స్ ఏంటి మళ్ళీ సర్వీసెస్ కావచ్చు, తర్వాత రౌటింగ్ కావచ్చు, Vue.js కావచ్చు, తర్వాత డైరెక్టివ్స్, తర్వాత వ్యూ రోటర్ కావచ్చు, Vuex కావచ్చు. సో ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్ ఇవ్వండి. తర్వాత బిల్డ్ టూల్స్, మనకు టూల్స్ సంబంధించి ఏమేమి కావాలంటే ప్యాకేజ్ మేనేజర్స్, NPM యార్న్ కావచ్చు, బండ్లర్స్, వెబ్ ప్యాక్ అండ్ రోలప్ కావచ్చు, టాస్క్ రన్నర్స్, గల్ప్, గ్రంట్ కావచ్చు. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత వెబ్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి మినిఫికేషన్ కావచ్చు, కంప్రెషన్, క్యాచింగ్, లేజీ లోడింగ్, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత టెస్టింగ్కి వచ్చేసరికి యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్, E2E. సో ఇది కూడా నేర్చుకోవాలి మీరు. తర్వాత ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్కి వచ్చేసరికి సర్వీస్ వర్కౌట్స్ కావచ్చు, వెబ్ యాప్ మేనిఫెస్ట్ కావచ్చు, ఆఫ్లైన్ ఫంక్షనాలిటీ కావచ్చు. తర్వాత వచ్చేసరికి చివరగా డిప్లాయ్మెంట్కి వచ్చేసరికి వర్షన్ కంట్రోల్, మనకు ఏంటి గిటప్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత హోస్టింగ్ ప్లాట్ఫామ్స్ ఏమి ఉన్నాయి మనకు, లైక్ కొన్ని ఉంటాయి కదా హీరోకు, ఇలాంటి మనకు కొన్ని లైక్ హోస్టింగ్ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇవంతా కూడా మీరు ఫ్రంట్ ఎండ్ యొక్క రోడ్ మ్యాప్ అండి. ఫస్ట్ నుంచి మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. HTML, CSS, జావాస్క్రిప్ట్, ఫ్రేమ్వర్క్స్, లైబ్రరీస్ ఇవన్నీ కూడా తెలుసుకుంటారండి. నేర్చుకుంటూ ఒక ఫ్రంట్ ఎండ్ సంబంధించి HTML, CSS, జావాస్క్రిప్ట్, ఒకవేళ ఫ్రంట్ ఎండ్ సంబంధించి ఫ్రేమ్వర్క్ ఉంటే ఫ్రేమ్వర్క్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇదంతా కూడా ఓకే. ఇది ఫ్రంట్ ఎండ్ రోడ్ మ్యాప్ అండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1,999కి అందిస్తున్నాం. సో కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. డెమో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో నచ్చితేనే జాయిన్ కండి.